పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ముద్దగారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపప్పును తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు మినప్పప్పు, తర్వాత ఒక కప్పు పెసరపప్పు పోసుకోవాలి. పోసుకొని 3 పప్పులని ఒకసారి కలుపుకొని మంచిగా 3-4 సార్లు కడిగి నీళ్ళు వంపుకోవాలి. తర్వాత మంచినీళ్ళను పోసుకొని రాత్రంతా నానబెడుతున్నాను. పొద్దున లేచేసరికి పప్పులు మంచిగా నానిపోతాయి. సాయంత్రం తినాలనుకుంటే పొద్దున నానబెట్టుకోవాలి. పొద్దున తినాలంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళనన్నిటిని వంపేసుకొని ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని సరిపోని పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా వేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలి. సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పేస్ట్ లాగా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో నానిన పప్పులన్నీ వేసుకోవాలి. వాటర్లో నుండి తీసేసి పప్పులన్నీ వేసుకొని చూసుకుంటూ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు అవసరం అనిపిస్తేనే కొద్దిగా నీళ్లు పోసుకొని బరకగా పట్టుకోవాలి. లేకపోతే నీళ్ళు అవసరం లేకుంటే ఇట్లా బరకగా పట్టుకోవాలి. దాదాపు నీళ్ళు అవసరం పడదు. ఇట్లా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇట్లా పిండినంతా పట్టుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళైతే. వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకొని చేతికి తడి వేసుకోవాలి. పిండి అంతా కలిసేటట్టు కలుపుకున్నాక చేతికి ఒకసారి తడి వేసుకొని ముద్దగారెలు కాబట్టి కొంచెం మందంగా ఒత్తుకుంటున్నాను. చేతి మీద ఇలా ఒక రంధ్రం చేసుకొని నూనె వేడయ్యాక అందులో ఈ గారెలు వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి గారెలు వేసుకున్నప్పుడు, లేకపోతే తొందరగా కలర్ వచ్చేస్తుంది. లోపల పచ్చిగా ఉంటాయి. గారెలు మొత్తం వేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత ఫుల్గా పెట్టుకొని వేయించుకోవాలి ఈ గారెల్ని. ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా ముద్దగారెలు చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్లోకైనా మటన్లోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి రుచి. ఇలా మంచిగా కాల్చుకోవాలి. తిప్పుకుంటూ కాల్చుకొని ఇలా కాలాక వేడి నూనెల నుండి తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా ముద్దగారెలు తయారైపోయాయి. వేడివేడిగా మంచిగా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయి.